క్రిస్మస్ అంటే అర్థం చెప్పాలా? క్రీస్తును ఆరాధించటం. బైబిల్లో క్రీస్తును ఎవరు ఆరాధించారో ఒక్కసారి మనం గుర్తు చేసుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. దేవునికి స్తోత్రం. ఎస్, ఆమేన్. ఎస్ అమ్మా, దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మన కోసము పుట్టిన ఒక రక్షకుడు. ఎవరన్నా ఈ భూమి మీద నేను నీకు రక్షణ ఇస్తాననే వాళ్ళు ఉన్నారా? ఎవరు లేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నో క్రిస్మస్లు మన జీవితాల్లో వస్తున్నాయి, పోతున్నాయి, ఆనందిస్తున్నాం. కానీ అద్భుతమైన సత్యాన్ని దేవుడు మానవాళికి ప్రచురపరచడానికి దేవాతి దేవుడు తన మహిమను వదిలి మానవునిగా ఈ భూమి మీదికి మనకు రక్షకుణ్ణి పంపించాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, చంద్రమండలం మీద మానవుడు అడుగు పెట్టినాడు అనేది కాదు, కానీ దైవ మానవునిగా భూమి మీద దేవుడు అడుగు పెట్టిన దాన్ని బట్టి ఎంతో సంతోషకరమైన ఈ దినాన్ని చాలామంది ఆరాధించుకుంటూ ఉంటారు, మహోన్నతుడైన దేవుడు. కాబట్టి ఈ విషయంలో ఈ గొప్ప దినమున అనేకులు స్తుతిస్తుంటారు. ఎందుకు స్తుతిస్తుంటారంటే క్రీస్తును కలిగి ఉన్న ఎవరైనా స్తుతిస్తారు. కానీ క్రిస్మస్ ఎవరికో ఒకసారి చెప్తారు ఎవరైనా? విశ్వాసులైన మనకు ప్రతిరోజు క్రిస్మస్సే. దేవునికి మహిమ కలుగును గాక. కానీ క్రీస్తును ఎరగని వారికి ఈరోజు మొదటి దినం. ప్రియమైన దేవుని బిడ్డారా, క్రీస్తు ఎరగని ప్రదేశాలు ఎక్కడున్నాయో అటువైపు మనం పరిగెత్తాలని దేవుడు ప్రతిరోజు మనలో ఉదయిస్తూనే ఉంటాడు. కాబట్టి అలాగా ఈరోజు క్రిస్మస్ ఎవరికంటే అందరికీ, మీరు చెప్పిన మాట కరెక్టే. కానీ ప్రత్యేకంగా క్రీస్తు ఎరగని అన్యజనులు ఉంటారు కదా. ఈరోజు నేను ఉదయాన్నే లేచి అన్యజనులకు స్వీట్ పంచడం జరిగింది. నిజంగా వాళ్ళు ఎంత చక్కగా స్వీకరించారంటే చాలా గొప్ప కార్యం ఇది. వాళ్ళు ఒక గొప్ప దేవునిగా ఆరాధించడానికి సిద్ధంగానే ఉన్నారు, కానీ మనము సిద్ధపాటుగా లేము. ఆయన అంటున్నాడు, మన శరీరాలను అడుగుతున్నాడు, నాకు దేవాలయం ఎక్కడుందంటే మీరే నా దేవాలయం అని అడుగుతున్నాడు. కాబట్టి ఈ క్రిస్మస్ దినంలో ఈ బైబిల్ గ్రంథంలో ఆయనకు ఎవరు విధేయులై ఉన్నారో ఒక్కసారి గమనిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రిస్మస్, నిజమైన క్రిస్మస్ అంటే మత్తయి సువార్త 2:2లో ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ కొందరు ఆయనను ఎలా ప్రతిష్ఠించుకున్నారో చూద్దాం. మత్తయి సువార్త 2:2లో ఉంది. యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి. ఎస్, దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు వచ్చారు అక్కడికి? జ్ఞానులు. దేవునికి మహిమ కలుగును. జ్ఞానులు. నిజమైన క్రిస్మస్ అంటే ఈ భూమి మీద గుర్తుపట్టినారు ఎవరు? జ్ఞానులు. సో జ్ఞానం కలిగి ఉందాం. యూదులకు రాజుగా వాళ్ళు గుర్తించారు. ఈరోజు మనం గుర్తిస్తున్నామా? గుర్తు చేసుకుందాం. జకర్యా గ్రంథం 6:13లో ఒక మాట ఉంది. అతడే యెహోవా అమ్మా ఆలయము కట్టును, అతడు ఘనత వహించుకొని సింహాసనాసీనుడై ఏలును. సింహాసనాసీనుడై అతడు యాజకత్వము చేయగా ఆ ఇద్దరికి సమాధానకరమైన యోచనలు కలుగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. అతడు ఘనత వహించుకొని సింహాసనాసీనుడై ఏలును అని జకర్యా ప్రవక్త ప్రవచిస్తున్నాడు ఇక్కడ. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞానులు గుర్తుపట్టారు, ఆ నుంచి రాజులు గుర్తుపట్టారు, మరి ప్రవక్తలు కూడా దేవుని గుర్తుపట్టారు. ఆయనను క్రీస్తుగా, ఆయనను దేవుడిగా ప్రతిష్ఠించుకున్నారు. మరి ఈరోజు మనము ఆయనను ప్రతిష్ఠించుకుంటే ప్రతిరోజు క్రిస్టమస్, మస్ అనగా ఆరాధన, క్రీస్తును మనం ప్రతిరోజు ఆరాధిస్తూ ఉండాల. అదేవిధంగా నిజమైన క్రిస్మస్ బైబిల్లో ఎవరిచ్చారు అంటే ఆయనకు ఒక ఆదర్శంగా దేవుని కృపను బట్టి ఆయనకు ఎవరు ఇచ్చారు క్రిస్మస్? నిజమైన క్రిస్మస్ ఎవరిలో ఆనందించాడు చూద్దామా? ఒక్కసారి లూకా సువార్త 1:48 వచనం చూద్దాం. లోకానికి కానుకగా ఎవరు వచ్చారు? కుమారుడైన దేవుడు వచ్చాడు. ఆయనను భరించుటకు ఒక కన్యక ప్రతి విషయానికి సిద్ధమైంది. ఆయన అవమానాన్ని భరించడానికి, ఆయనను భూమి మీద పెళ్ళి అయినా కూడా తనకు పిల్లలు లేనందువలన మరి ఆ సమయంలో ఒక స్త్రీ భరించింది. చూద్దాం లూకా సువార్త 1:48.
నా ఆత్మ అమ్మా నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. ఎస్ సర్వశక్తిమంతుడు Yes. నాకు గొప్ప కార్యములు చేసెను గనుక Yes. ఇది మొదలుకొని అమ్మా. అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందురు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నామము పరిశుద్ధము. ఎస్ దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ 148వ వచనంలో ఆమెలో ఉన్న మరియమ్మలో ఉన్న ఆత్మ ఇక్కడ ఇద్దరిని కలపొచ్చు, మరియా యేసేపులను. వారిద్దరూ నిజమైన క్రిస్మస్ను మనకు అందించారు, అవునా కాదా? నిజమైన క్రిస్మస్ను యేసేపు మరియలు వారిద్దరూ ఏం సమాధాన పడినారో తెలియదు, కానీ దేవుని కృపను బట్టి అక్కడ వారిద్దరూ నిందలు అవమానాలు అన్నీ భరించి ఒక గొప్ప దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు ఈ భూమి మీదకి రావడానికి మధ్యవర్తులుగా దేవుడు వారిని అనుకున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఆశించేది ఏంటంటే నిజమైన క్రిస్మస్ ఇవ్వడం. మనం ఇవ్వగలమా? ఒకసారి ఆలోచన చేసుకోవాలా. నిజమైన క్రిస్మస్ మనం ఇవ్వగలమా ఆయనకు? ఈ భూమి మీద మనం ఆ పని చేయగలమా? అలాంటి నిందల అవమానాన్ని మనం భరించగలమా? ఒక మంచి పని దేవుడు చేయుటకు మరియా యేసేపులను ఉపయోగించుకున్నాడు. అట్టి కృప దేవుడు మనకి ఇవ్వనుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రయాణంలో నిజమైన క్రిస్మస్ కృతజ్ఞత కలిగిన వారు ఉన్నారు. బైబిల్లో నిజమైన క్రిస్మస్ ఇవ్వటానికి కృతజ్ఞత కలిగిన వారు ఉన్నారు. ఒక్కసారి చూద్దాం. అక్కడ 1:46 లూకా 1:46లో ఒక మాట దేవుడు బయలుపరుస్తున్నాడు. అప్పుడు మరియా ఇట్లనెను, అమ్మా నా ప్రాణము ప్రభుని గణపరచుచున్నది. ఆమేన్. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. ఎస్ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మరియమ్మ నా ఆత్మ ప్రభువును గణపరచుచున్నది. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరియమ్మ కానీ కొందరు నిజమైన క్రిస్మస్ని ఇచ్చారు మనకు. ఎటర్నల్ లైఫ్, నిత్య జీవానికి కొందరు ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నారు. ఎవరంటే మరియమ్మ నుంచి వాళ్ళు చనిపోయినా కానీ నిత్యము వాళ్ళు కొనియాడబడుతూ ఉన్నారు. అంటే నేను యేసుప్రభుగా పోలవడం లేదు, కానీ వాళ్ళు నిత్యము వాళ్ళల్లో దేవుడు జీవిస్తూనే ఉన్నాడు. అట్లాగా ఈడ మరియమ్మ నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటకు మనం కూడా అప్లై చేసుకోవాలా, మన జీవితాలకు అప్లై చేసుకోవాలా. ఆయన మనలో ఉంచిన ఆత్మ ప్రభు అయిన యేసుక్రీస్తుల వారిని మనం గణపరుస్తున్నామా? ఈ ఆత్మ ఎవరిది? దీనికి మరణం లేదు. ఇది నిత్యము జీవించేటువంటి ఒక దేవుడు పెట్టిన దీపం. ఈ దీపము నిత్యము ఆయనను ఆరాధించాలని దేవుడు కోరుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనకు సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగుటకు ప్రభు అయిన క్రీస్తు మన దగ్గరికి వచ్చాడు. కాబట్టి కృతజ్ఞతను కలిగిన వారంగా ఈ విధంగా మనము కూడా ఆయనను ఘనపరచాల. ఇంకొకటి, నిజమైన క్రిస్మస్ ఒక సాక్ష్యం ఇవ్వాలా. నిజమైన క్రిస్మస్ అని ఒక సాక్ష్యం ఇవ్వాలా. ఇక్కడ బైబిల్లో ఎవరున్నారో చూద్దామా? మరి గొర్రెల కాపరులు ఉన్నారు. యోహాను సువార్త 1:8లో దేవుడు యోహాను ఒక మాట అంటాడు, అతడు ఆ వెలుగై ఉండలేదు గాని ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చెను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమైన క్రిస్మస్ అంటే నిజంగా ఇలా సాక్ష్యం ఇవ్వాలనేటువంటి ఆశ దేవాతి దేవుడు మన పట్ల కలిగి ఉండే, ఆయన ప్రతిరోజు మనలో వెలుగును నింపుతూ, ఆయన ప్రతిరోజు మనలో మస్తు ఆరాధనతో నింపుతూ మనల్ని నడిపిస్తూ వస్తున్నాడు. కాబట్టి ఇలాంటి యోహాన్ లాగా మరి మంచి సాక్ష్యం కలిగి గొర్రెల కాపురుల వలె వారు ఆ నక్షత్రం వెలిసిన చోటికి ఏ విధంగా 4 నెలలు ప్రయాణం చేసి మరి నిజమైన దేవుణ్ణి కనుక్కున్నారు. లోకానికంతా ఈ చరిత్ర బాగా తెలుసు, కానీ ఒప్పుకోరు. ఎప్పుడైతే మనం నిజమైన సాక్ష్యం కలిగి ఉంటామో, మనం యథార్థమైన సాక్ష్యం కలిగి ఉంటామో, అప్పుడు ఖచ్చితంగా ఇది క్రిస్మస్కు మనము సాక్షులంగా నిలబడతాం. అప్పుడు దేవుడు మహిమ పొందుతాడు మన కుటుంబాల ద్వారా, మన ద్వారా. సాక్ష్యం అంటే ఏంది మీకు బాగా తెలుసు. మన జీవితంలో క్రీస్తును కలిగి ఉంటే ప్రతి విషయంలో, మన చూపులో, నడతలో, ఆలోచనలో, అన్ని విషయాలలో దేవుడు మనల్ని సాక్షిగా నిలబెట్టి నిజమైన దేవుడు వీళ్ళు అంటారు. మేము స్వీట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఒక చిన్న ఫలం ఇచ్చారండి. అది మేము ఇచ్చినది ఆర్టిఫిషియల్, కానీ వాళ్ళు ఇచ్చినది అది న్యాచురల్ పండు. వాళ్ళు పండు ఇచ్చారు, జామ పండు ఇచ్చారు. చాలా సంతోషం అనిపించింది. వాళ్ళంట పాప చెప్తా ఉంది, నేను వెళ్ళలేదు, వాళ్ళకి స్వీట్ ఇస్తేనంటేనే చాలా సంతోషం పడారు. నిజంగా అండి, మనం చూపే ప్రేమను బట్టి, మనం కలిగి ఉన్న సాక్ష్యాన్ని బట్టి
ఈ నిజమైన క్రిస్మస్కు ఒక నిదర్శనం అని చెప్పొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్టి దేవుని మన జీవితంలో ఆహ్వానిద్దాం. ఇంకోటి ఏంటంటే, నిజమైన క్రిస్మస్ మనము ఎప్పుడు ఒక మాట చెప్పాను మీకు, క్రిస్మస్ అనేది ఎవరికంటే అన్యజనులకు, అంటే దేవుని ఎరగని ప్రజలకు. క్రిస్మస్ మన జీవితంలో, విశ్వాసులైన మన జీవితాల్లో, రక్షణ పొందిన మన జీవితాల్లో ప్రతి క్షణం క్రిస్మసే. దేవునికి మహిమ కలుగును గాక. నిరంతరం నిలుచును